హలో ఎవరిబడి, వెరీ గుడ్ మార్నింగ్. మన నోట్బుక్లో అమెండ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ కవర్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ అయినా జిఎస్టీ అయినా సరే అన్ని అమెండ్మెంట్స్ మనకు ఆల్రెడీ కవర్ అయినాయి. బట్ లేటెస్ట్గా ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 3 అమెండ్మెంట్స్, జిఎస్టీలో ఒక 3 అమెండ్మెంట్స్ వచ్చాయి. ఈ 6 అమెండ్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఫస్ట్ విల్ డిస్కస్ ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్, తర్వాత జిఎస్టీ అమెండ్మెంట్స్, తర్వాత అట్ ఏ టైం అంటే ఎగ్జామ్లో ట్యాక్స్ పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి. ఇక్కడ చాలామంది ప్రెజెంటేషన్ దగ్గర స్ట్రక్ అవుతూ ఉంటారు. అంటే ఎగ్జామ్లో ట్యాక్స్ పేపర్ని హౌ టు ప్రజెంట్, దట్ వన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఫస్ట్ విల్ సీ ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్. ఇన్కమ్ ట్యాక్స్లో 3 అమెండ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో 2 మాత్రమే మేజర్ అమెండ్మెంట్స్ అండ్ 1 more is just 1 line amendment. It is small amendment. So first we will see income tax amendments, then followed by GST amendments. If you want, you can copy at a time. We can go slowly. You can copy also at a time. First come to income tax amendments. There are total 3 amendments. One is housing facility. It is also called as rent-free accommodation. Rent-free accommodation. This one మనకి శాలరీ చాప్టర్లో వస్తుంది. శాలరీ హెడ్. హౌసింగ్ ఫెసిలిటీ ఆర్ అకామిడేషన్ ఫెసిలిటీ ఆర్ రెంట్-ఫ్రీ అకామిడేషన్ ఆల్ ఆర్ సేమ్. ఇక్కడ వాట్ ఈస్ అమెండ్మెంట్ అంటే మనకి ఓల్డ్ ప్రొవిజన్ అంటే ఇంతకుముందు ఎలా ఉండేది మనకి, ఇఫ్ హౌస్ ఈజ్ ఓన్డ్ బై ఎంప్లాయర్ అండ్ వాట్ ఈస్ సెకండ్ వన్, ఇఫ్ హౌస్ ఈజ్ టేకెన్ ఆన్ రెంటల్ బేసిస్. అంటే ఫస్ట్ ఐఎమ్ సేయింగ్ ఓల్డ్ ప్రొవిజన్, దిస్ వన్ నో నీడ్ టు కాపీ. ఇది ఆల్రెడీ మన నోట్బుక్లో ఉంది. ఒకప్పుడు ఈ విధంగా ఉండేది. ఇఫ్ హౌస్ ఈజ్ ఓన్డ్ బై ఎంప్లాయర్ డిపెండ్స్ ఆన్ పాపులేషన్. పాపులేషన్ కింద మోర్ దాన్ 25 lakhs ఉంటే, లైక్ మెయిన్ సిటీస్ హైదరాబాద్, చెన్నై ఇవన్నీ, అప్పుడు taxable value is 15% ఆఫ్ సాలరీ మైనస్ అమౌంట్ రిసీవ్డ్. అదే పాపులేషన్ కింద 10 lakhs to 25 lakhs బిట్వీన్ ఉంటే 10% ఆఫ్ సాలరీ మైనస్ అమౌంట్ రిసీవ్డ్. 10 lakhs ఆర్ బిలో ఉంటే 7.5% ఆఫ్ సాలరీ మైనస్ అమౌంట్ రిసీవ్డ్. ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఆన్ రెంటల్ బేసిస్, రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ టు అవుట్ సైడర్. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయర్ హౌస్ రెంట్కి తీసుకొని ఆ హౌస్ని విల్ గివ్ టు ఎంప్లాయీ కదా. సో రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ టు అవుట్ సైడర్ ఆర్ 15% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ మైనస్ అమౌంట్ రిసీవ్డ్, బ్యాలెన్స్ ఈజ్ ద టాక్సబుల్ వాల్యూ. ఒకప్పుడు మనకి ఈ విధంగా ఉండేది. అంటే మన నోట్బుక్లో మీరు ఈ విధంగా రాసి ఉన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ఎంప్లాయర్, ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఆన్ రెంటల్ బేసిస్. నా వాట్ ఈస్ ద న్యూ వన్ అంటే, వాట్ ఈస్ ద న్యూ ప్రొవిజన్ అంటే, ఇఫ్ హౌస్ ఈజ్ ఓన్డ్ బై ఎంప్లాయర్, ఇక్కడ పాపులేషన్ లిమిట్ మారింది, అలాగే పర్సంటేజ్ కూడా మారింది. ఒకప్పుడు ఎలా ఉండేది పాపులేషన్ లిమిట్, మోర్ దాన్ 25 lakhs, 10 lakhs to 25 lakhs, బిలో 10 lakhs కదా. ఇప్పుడు పాపులేషన్ లిమిట్ మారింది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ ఒక 30 years బ్యాక్, 20 years బ్యాక్. కాబట్టి రీసెంట్గా ప్రతి సిటీలో పాపులేషన్ మారింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు పాపులేషన్ లిమిట్ కూడా పెంచారు. పాపులేషన్ కింద మోర్ దాన్ 40 lakhs ఉంటే 10% ఆఫ్ సాలరీ. ఒకప్పుడు ఎంత ఉంది ఇక్కడ 15% ఉండేది. పాపులేషన్ కూడా మోర్ దాన్ 25 lakhs ఉండేది. ఇప్పుడు మోర్ దాన్ 40 lakhs ఉంటే 10% ఆఫ్ సాలరీ. 15 lakhs to 40 lakhs ఉంటే పాపులేషన్ 7.5% ఆఫ్ సాలరీ. బిలో 15 lakhs ఉంటే 5% ఆఫ్ సాలరీ. అంటే ఒకప్పుడు ఇక్కడ 25 lakhs, 10 lakhs to 25 lakhs, బిలో 10 lakhs ఉంది, అంతే కదా. ఇప్పుడు ఆ పాపులేషన్ లిమిట్ మారింది, అలాగే పర్సంటేజ్ కూడా. ఒకప్పుడు ఇక్కడ 15, 10, అలాగే ఇంకోటి ఏంటి చూడండి 15, 10, 7.5. ఇప్పుడు ఏమైంది 10, 7.5, 5 వచ్చింది. 10, 7.5, 5 వచ్చింది.
సో ఇట్ ఈస్ ద అమెండ్మెంట్. అలాగే ఇఫ్ ఇట్ ఈస్ టేకన్ ఆన్ రెంటల్ బేసిస్, రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ టు అవుట్ సైడర్ ఆర్ 15% ఆఫ్ సాలరీ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆ హౌస్ కనుక ఎంప్లాయర్ది అయింది అనుకోండి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ట్యాక్సిబుల్ వాల్యూ? 15% ఆఫ్ సాలరీ కదా. కాబట్టి రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ టు అవుట్ సైడర్ ఆర్ 15% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఉంది. మరి ఇప్పుడు ఏముంటుంది? రెంట్ పెయిడ్ బై ఎంప్లాయర్ టు అవుట్ సైడర్ ఆర్ 10% ఆఫ్ సాలరీ, 10% ఆఫ్ సాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. మనకి సాలరీ చాప్టర్లో ఇట్ ఈస్ ద అమెండ్మెంట్. పాపులేషన్ లిమిట్ మారింది, అలాగే పర్సంటేజ్ కూడా మారింది. దిస్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది సాలరీలో ఉన్న అమెండ్మెంట్. రెండోది 35D. మనకి 35D ఏ హెడ్లో వస్తుంది? పీజీబీపీ హెడ్. పీజీబీపీ 35, 35AD, 35DD, 35DDA ఇవన్నీ కూడా మనకి పీజీబీపీ హెడ్లో వస్తాయి అన్నమాట. వాట్ ఈస్ దిస్ వన్? ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే బిఫోర్ ఇన్కార్పొరేషన్ కంపెనీ ఇన్కర్ అయ్యే ఎక్స్పెండిచర్స్, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. ఇక్కడ వాట్ ఈస్ అమెండ్మెంట్ అంటే డిడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెండ్మెంట్ లేదు, అంటే సెక్షన్లో ఎటువంటి అమెండ్మెంట్ లేదు. బట్ వాట్ ఈస్ ద బియాండ్ సెక్షన్ అంటే డీటెయిల్స్ ఆఫ్ దీస్ ఎక్స్పెండిచర్స్. అంటే మేము ఇంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యాము అని మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయాలి. అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యాము, ఫర్ ది పర్పస్ ఆఫ్ మార్కెట్ సర్వే ఇంత అమౌంట్ ఇన్కర్ అయ్యాము అని ఆ డీటెయిల్స్ ఆఫ్ అమౌంట్స్ మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఎప్పుడులోపు ఇంటిమేట్ చేయాలంటే ఐటీఆర్ డ్యూ డేట్ కంటే 1 month ముందు. వాట్ ఈస్ ద ఐటీఆర్ డ్యూ డేట్? నార్మల్ ఇండివిజువల్కి 31st July కదా, 31st July కదా. మీరు 1 month ముందు ఇంటిమేట్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు ఇంటిమేట్ బై 30 June. కొందరికి 31st October కదా డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. కాబట్టి 1 month ముందంటే యూ హ్యావ్ టు ఇంటిమేట్ బై 30 September. సో 35Dలో డిడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి అమెండ్మెంట్ లేదు, అంటే సెక్షన్లో ఎటువంటి అమెండ్మెంట్ లేదు. బట్ బియాండ్ సెక్షన్ ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ దీస్ ఎక్స్పెండిచర్స్ యూ హ్యావ్ టు ఇంటిమేట్ టు డిపార్ట్మెంట్ విత్ ఇన్ 1 month ప్రయర్ టు డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. చూడండి, హ్యాస్ టు బి ఫర్నిష్డ్ అంటే డీటెయిల్స్ ఆఫ్ దీస్ ఎక్స్పెండిచర్స్ హ్యాస్ టు బి ఫర్నిష్డ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1 month ప్రయర్ టు డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. ఈ డ్యూ డేట్ ఈస్ 31st July, యూ హ్యావ్ టు ఇంటిమేట్ బై 30 June. ఈ డ్యూ డేట్ ఈస్ 31st October, యూ హ్యావ్ టు ఇంటిమేట్ బై 30 September. అంటే మేము ఇంత ఎక్స్పెండిచర్స్ ఇన్కర్ అయ్యాము అని మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి 1 month ప్రయర్ టు డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్మాల్ అమెండ్మెంట్. నౌ కమ్ టు ఎల్ఐసి. ఇది మీకున్న మేజర్ అమెండ్మెంట్. ఇది కొంచెం చాలా క్లియర్గా, చాలా కేర్ఫుల్గా వినండి. అట్ ఏ టైమ్ ఆర్టీపీలో దే గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, వీ విల్ సీ దోస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఇది మనకు ఐఎఫ్ఓఏ చాప్టర్లో వస్తుంది. ఎల్ఐసి డిడక్షన్ మాత్రం వీ కెన్ టేక్ యాజ్ పర్ సెక్షన్ 80C. అంటే ఎల్ఐసి అమౌంట్ వస్తే ఎక్కడ ట్యాక్స్బుల్ అంటే ఐఎఫ్ఓఎస్ హెడ్లో ఎల్ఐసి ప్రీమియంని పే చేస్తున్నప్పుడు 80C ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్ కదా. అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి 80C ప్రకారం యూ కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్. ప్రీమియం మొత్తం పే చేసిన తర్వాత ఫ్యూచర్లో మనకి ఎల్ఐసి కంపెనీ వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఆ అమౌంట్ ఐఎఫ్ఓఎస్ హెడ్ ప్రకారం సమ్ టైమ్స్ ట్యాక్సబుల్, సమ్ టైమ్స్ ఎగ్జంప్టెడ్. మనం చెప్పుకున్నాం ఐఎఫ్ఓఎస్లో సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D అని. సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D. Now we are going to see that one in detail. Now we will see what is the amendment here, what is the change here. LIC amount, life insurance policy amount. If LIC amount received at the time of death, మనకి LIC అమౌంట్ ఎప్పుడు వస్తుంది? డెత్ ఆర్ మెచ్యూరిటీ విచ్ ఎవర్ ఈస్ అర్లియర్ కదా.
డెత్ అప్పుడు వస్తే ఇట్ ఈస్ టోటల్లీ ఎగ్జామ్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1010D. ఇది మీరు రెఫర్ చేస్తే మనకి ఐఎఫ్ఓఏ చాప్టర్లో ఉంటుంది, ఐఎఫ్ఓఏ చాప్టర్లో ఎండ్లో ఉంటుంది. ఎల్ఐసి అమౌంట్ కింద మీకు వాళ్ళు డెత్ అప్పుడు పే చేస్తే ఇట్ ఈస్ టోటల్లీ ఎగ్జామ్టెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జామ్టెడ్? నాన్ ట్యాక్సబుల్. డెత్ అప్పుడు వస్తాయి ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. డెత్ అప్పుడు కాకుండా అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తే, అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తే ప్రీమియం పేడిగిన లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20% ఆఫ్ సమ్మేశ్వరుడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15% ఆఫ్ సమ్మేశ్వరుడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ సమ్మేశ్వరుడు ఉంటే గిన ఎగ్జామ్టెడ్. 20% ఎప్పుడు తీసుకోవాలి? ఈ పాలసీ టేకెన్ బిఫోర్ 1st April 2012, కరెక్టా? మరి 15% లేదా 10% ఎప్పుడు అప్లై చేస్తాం? ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2012. హ్యాండిక్యాప్డ్ అయితే గిన 15%, నార్మల్ పర్సన్ అయితే గిన 10%. మనం ఏటీసీలో ఈ కట్ ఆఫ్ డేట్ గురించి దీని గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాము. 20% ఎప్పుడు అప్లై చేయాలంటే ఈ పాలసీ టేకెన్ బిఫోర్ 1st April 2012. వాట్ అబౌట్ 15% 10%? ఈ పాలసీ టేకెన్ ఆఫ్టర్ 1st April 2012. మళ్ళీ అక్కడ హ్యాండిక్యాప్డ్ అయితే 15%, నార్మల్ పర్సన్ తగిన 10%. మీరు పే చేసిన ప్రీమియం గిన లెస్ దాన్ దట్ పర్సంటేజ్ ఉంటే గిన ఎగ్జామ్టెడ్. అలాగే మీరు పే చేసిన ప్రీమియం గిన ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్ గివెన్ పర్సంటేజ్ అప్పుడు ఎల్ఐసి అమౌంట్ ట్యాక్సబుల్. ఈ పర్సంటేజ్ డిపెండ్స్ ఆన్ పాలసీ టేకెన్ డేట్ వీ హ్యావ్ టు డిసైడ్. సమ్టైమ్స్ ఇట్ మే బి 20%, సమ్టైమ్స్ ఇట్ మే బి 15%, సమ్టైమ్స్ ఇట్ మే బి 10%. ఇవన్నీ ఇప్పుడు చూడాలి మీరు అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తే. డెత్ అప్పుడు వస్తే గిన ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. మెచ్యూరిటీ అప్పుడు వస్తే గిన మీరు పే చేసిన ప్రీమియం గిన లెస్ దాన్ దట్ పర్సంటేజ్ ఉంటే ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ దట్ పర్సంటేజ్ ఉంటే ఇట్ ఈస్ ట్యాక్సబుల్. అంటే ఆల్రెడీ ఓల్డ్ ప్రొవిజన్ ఇలాగే ఉంది కదా, ఈ ప్రొవిజన్ ఇలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్గా. దీంతో పాటు వాళ్ళు ఇంకొక ప్రొవిజన్ని ఇన్సర్ట్ చేశారు. అంటే ఇది ఓల్డ్ ప్రొవిజన్, ఇది ఇలాగే ఉంది, దీన్ని రిమూవ్ చేయలేదు. ఈ ప్రొవిజన్ ఇలాగే ఉంది ఇప్పటికీ. దీంతో పాటు దే బ్రాట్ వన్ మోర్ ప్రొవిజన్. అంటే వచ్చిన ప్రొవిజన్ దీన్ని రీప్లేస్ చేయలేదు, వచ్చిన ప్రొవిజన్ దీనికి అడిషన్గా వచ్చింది. వాట్ ఈస్ ద న్యూ ప్రొవిజన్ అంటే ఎవరైనా సరే పాలసీకి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 తీసుకుని ఉంటే గిన, అంటే రీసెంట్గా తీసుకుని ఉంటే గిన ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ టేకెన్ పాలసీ బిఫోర్ 1st April 2023 యూ హ్యావ్ టు అప్లై ఓల్డ్ వన్ ఓన్లీ. ఎవరైనా సరే పాలసీ కినా బిఫోర్ 1st April 2023 తీసుకుని ఉంటే కానీ యూ హ్యావ్ టు అప్లై ఓల్డ్ ప్రొవిజన్ ఓన్లీ. డెత్ అప్పుడు వస్తే ఎగ్జామ్టెడ్. ఇఫ్ యూ గెట్ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ బిలో దట్ పర్సంటేజ్ ఉంటే ఎగ్జామ్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ దట్ పర్సంటేజ్ ట్యాక్సబుల్. దట్ ఆల్రెడీ యూ నో. నా వాట్ ఈస్ ద న్యూ వన్ అంటే వాట్ ఈస్ ద అడిషన్ వన్ అంటే ఈ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023. ఇక్కడ దే ఇన్సర్టెడ్ వన్ మోర్ అమెండ్మెంట్, వన్ మోర్ లిమిట్. అదేంటంటే దీనిపైన విల్ డు సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఇక్కడ కేర్ఫుల్గా వినండి. ఈ పాలసీ హ్యాజ్ సింగిల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. చూడండి, ఈ డిస్కషన్ అంతా మీరు ఎప్పుడు అప్లై చేయాలి? పాలసీ ఎవరైనా సరే రీసెంట్గా తీసుకుని ఉంటే గిన ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2020 తీసుకుని ఉంటే గిన, బిఫోర్ తీసుకుంటే ఇది అప్లై చేస్తాం, ఆఫ్టర్ తీసుకుంటే అప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు దిస్ డిస్కషన్. ఈ పాలసీ హ్యాజ్ సింగిల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే అతనికి ఒకటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. వాట్ ఈస్ సెకండ్ వన్? ఈ పాలసీ హ్యాజ్ మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే ఒక పర్సన్ ఒకటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఇఫ్ యూ టేక్ ఓన్లీ వన్ పాలసీ అప్పుడు ఇట్ ఈస్ ద డిస్కషన్. ఇఫ్ యూ టేకెన్ మల్టిపుల్ పాలసీస్ అప్పుడు ఇట్ ఈస్ ద డిస్కషన్. సపోజ్ మీ పేరుతో దెర్ ఈస్ ఓన్లీ వన్ ఎల్ఐసి పాలసీ. ఎల్ఐసి అమౌంట్ మనకి ఎప్పుడు వస్తుంది? డెత్ అప్పుడు కానీ లేదా మెచ్యూరిటీ అప్పుడు కానీ వస్తుంది. డెత్ అప్పుడు వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. ఇంత ముందులాగే డెత్ అప్పుడు వస్తే మాత్రం ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. మెచ్యూరిటీ అమౌంట్ వస్తే అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది అనుకోండి,
ఇప్పుడు పర్సంటేజ్ 20నా 50నా 10నా మనకి 20 ఎప్పుడు బిఫోర్ 1st April 2012 తీసుకుని ఉంటాయి కదా. సో 20 అయితే కాదు కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఇవాళ టేకింగ్ పాలసీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023. సో 20 అయితే కాదు. సో ఇప్పుడు అయితే పర్సంటేజ్ ఏమై ఉండాలి, 15 కానీ 10 కానీ అయి ఉండాలి. 15 ఎలాగో హ్యాండిక్యాప్డ్ కాబట్టి నార్మల్ పీపుల్కి వాట్ ఈస్ ద పర్సంటేజ్ 10%. అంటే అట్ ప్రెసెంట్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ 1st April 2012 కాబట్టి వాట్ ఈస్ అప్లికేబుల్ పర్సంటేజెస్ మేబీ 15 ఆర్ మేబీ 10. 15 ఎలాగో హ్యాండిక్యాప్డ్ కాబట్టి వాట్ ఈస్ అప్లికేబుల్ నార్మల్ పర్సంటేజ్ 10%. అవునా. డెత్ అప్పుడు వస్తే ఆల్వేస్ ఎగ్జామ్టెడ్. మెచ్యూరిటీ అప్పుడు వస్తే ప్రీమియం పేడిగిన లెస్ దాన్ 10% ఉంటాయి, ఎగ్జామ్టెడ్ కదా ఒకప్పుడు అయితే. ఇప్పుడు దాంతోపాటు దే కెప్ట్ అమౌంట్ లిమిట్ ఆల్సో. అంటే ప్రీమియం పేడ్ ఎంత ఉండాలి, బిలో 10% ఉండాలి, 10% ఆఫ్ సమ్మెష్యూర్డ్. అలాగే మీరు ఇయర్లీ పే చేసే ప్రీమియం కూడా బిలో 5 lakhs ఉండాలి. యూ హ్యావ్ టు సీ బోత్ ది కండిషన్స్. మీరు పే చేసే ప్రీమియం ఎంత ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ సమ్మెష్యూర్డ్. అలాగే అమౌంట్ పరంగా చెప్పాలంటే 5 lakhs ఆర్ బిలో ఉండాలి. అప్పుడు ఎల్ఐసి అమౌంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, అమౌంట్ లిమిట్ ఏం లేదు, దర్ ఈస్ ఓన్లీ పర్సంటేజ్ లిమిట్. ఈ ప్రీమియం పేడ్ ఈజ్ లెస్ దాన్ 10% ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ 10 ఉంటే ట్యాక్సిబుల్ కదా. ఇప్పుడు పర్సంటేజ్తో పాటు దే కెప్ట్ అమౌంట్ లిమిట్ ఆల్సో. ప్రీమియం పేడ్ ఈస్ లెస్ దాన్ 10% ఆఫ్ సమ్మెష్యూర్డ్ అండ్ లెస్ దాన్ 5 lakhs ఉంటేనే ఎగ్జామ్టెడ్. రెండు ఉంటుంది. ఇఫ్ యూ వైలేట్ ఎనీ ఆఫ్ దీస్ 2 కండిషన్స్, అంటే ప్రీమియం పేడిగిన మోర్ దాన్ 10% ఆఫ్ సమ్మెష్యూర్డ్ ఉన్నా లేదా మోర్ దాన్ 5 lakhs ఉన్నా అప్పుడు ఎల్ఐసి అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్. బీ క్లియర్. ఒకప్పుడు ఎలా ఉందంటే బిలో పర్సంటేజ్ ఉంటే ఎగ్జామ్టెడ్, ఇప్పుడు ఈజ్ అబవ్ పర్సంటేజ్ ట్యాక్సబుల్. ఇప్పుడు ఏంటి, బిలో పర్సంటేజ్ ఉండాలి, అంటే బిలో 10% ఉండాలి, అలాగే బిలో 5 lakhs ఉండాలి, అప్పుడు ఎగ్జామ్టెడ్. ఇఫ్ యూ వైలేట్ ఎనీ ఆఫ్ దీస్ 2 కండిషన్స్ అప్పుడు ఎల్ఐసి అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్. ఓకేనా. అట్ ఏ టైమ్ వీ విల్ డూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఫస్ట్ హౌ టు సే డేట్, పాలసీ ఎప్పుడు తీసుకుంటున్నారు. పాలసీకి బిఫోర్ 1st April 2023 తీసుకుంటే అప్లై ఓల్డ్ వన్ ఉంది. ఈ పాలసీ టేకెన్ ఆఫ్టర్ 1st April 2023 దెన్ అప్లై న్యూ వన్. నౌ వీ విల్ గో టు మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. మీరు అంతలోపు ఆర్టీపీ ఓపెన్ చేసి పెట్టండి. కమ్ టు ఈ పాలసీ హ్యాజ్ మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. అంటే ఒక పర్సన్ మోర్ దాన్ 1 లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఎల్ఐసి అమౌంట్ కింద అట్ ద టైమ్ ఆఫ్ డెత్ వస్తే ఎగ్జామ్టెడ్. ఇది ఎక్కడైనా కామన్. ఎల్ఐసి అమౌంట్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ వస్తే కింద ఆల్వేస్ ఎగ్జామ్టెడ్, నో కండిషన్ నో రిస్ట్రిక్షన్. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తే కింద ఒక లిజన్ కేర్ఫుల్లీ. ప్రీమియం పేడ్ కింద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉండి అలాగే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెస్ దాన్ 5 lakhs ఉంటే ఎగ్జామ్టెడ్. అంటే మీరు పే చేసే ఇయర్లీ ప్రీమియం ఎంత ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ సమ్మెష్యూర్డ్ అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs ఉంటే ఎగ్జామ్టెడ్. ఇది సేమ్ యాజ్ అబవ్ కదా, సేమ్ లైక్ దిస్ ఓన్లీ. సెకండ్ పాసిబిలిటీ, ప్రీమియం పేడ్ కింద బిలో పర్సంటేజ్ ఉండి అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 5 lakhs ఉంటాయి. అంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిలో 10 ఉంది, కానీ అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 5 lakhs ఉంది. అప్పుడు పాలసీస్ రిలేటింగ్ టు 5 lakhs ఆర్ బిలో ప్రీమియం ఆర్ ఎగ్జామ్టెడ్. దాన్ని ఎగ్జామ్లో ఎలా అప్లై చేయాలో ఇన్ ఆర్టీపీస్ దే గివెన్ 6 or 7 ఎగ్జాంపుల్స్ దేర్ విల్ సీ టుడే ఓన్లీ. పాలసీస్ రిలేటింగ్ టు మోర్ దాన్ 5 lakhs ప్రీమియం ఆర్ ట్యాక్సబుల్. చూడండి, పర్సంటేజ్ బిలో 10 ఉండి అమౌంట్ కింద బిలో 5 lakhs ఉంటే ఎగ్జామ్టెడ్. పర్సంటేజ్ బిలో 10 ఉండి అమౌంట్ కింద మోర్ దాన్ 5 lakhs ఉంటాయి. అప్పుడు 5 lakhs ఆర్ బిలో ప్రీమియం ఉన్న పాలసీస్ ఏమో ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ 5 lakhs ప్రీమియం ఉన్న పాలసీస్ ఏమో ట్యాక్సబుల్. ఈ సెంటెన్స్ యూ హ్యావ్ టు రీడ్ క్లియర్లీ. పాలసీస్ రిలేటింగ్ టు 5 lakhs ఆర్ బిలో ప్రీమియం ఎగ్జామ్టెడ్. పాలసీస్ రిలేటింగ్ టు మోర్ దాన్ 5 lakhs ప్రీమియం ఆర్ ట్యాక్సబుల్. కమ్ టు థర్డ్ పాసిబిలిటీ, ఇన్ అదర్ కేసెస్. దాని మీనింగ్ ఏంటి,
పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10%, అంతే కదా. అంటే ఈ రెండు కాకపోతే అదర్ కేసెస్. దాని మీనింగ్ ఏంటి? పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10%, పర్సెంటేజ్ కింద మోర్ దాన్ 10 ఉంటే అప్పుడు ఎల్ఐసి అమౌంట్ ఈజ్ టోటల్లీ ట్యాక్సబుల్. సో ఎగ్జామ్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూడండి. బిఫోర్ 1st April 2023 ఉంటే మన నోట్బుక్లో ఏమైతే ఉందో అదే అప్లికేబుల్. ఇప్పుడు ఇస్ ఆఫ్టర్ 1st April 2023 ఉంటే అప్పుడు హౌ టు సీ సింగిల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. సింగిల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకోండి, డెత్ అప్పుడు వస్తే ఎగ్జామ్టెడ్, మెచ్యూరిటీ అప్పుడు వస్తే బిలో 10%, బిలో 5 lakhs ఉంటే ఎగ్జామ్టెడ్, అదర్వైజ్ ట్యాక్సబుల్. మల్టిపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనుకోండి, డెత్ అప్పుడు వస్తే ఎగ్జామ్టెడ్, అట్ ద టైమ్ మెచ్యూరిటీ వస్తే బిలో 10%, బిలో 5 lakhs ఉంటే ఎగ్జామ్టెడ్, బిలో 10% ఉండి అబోవ్ 5 lakhs ఉంటే పాలసీస్ రిలేటింగ్ టు 5 lakhs ఆర్ బిలో ప్రీమియం ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ 5 lakhs ప్రీమియం ట్యాక్సబుల్. అదర్ కేసెస్ ఎల్ఐసి అమౌంట్ ఇస్ టోటల్లీ ట్యాక్సబుల్. Now at a time we will do RTP. There are 6 examples on RTP. What is that? Amendments. For amendments they given one separate book. No? You can download that one from website. It is there in website also. Or else you can see here, later on you can go through there. In website only there is one material, statutory updates for May 2024 examination ఉంటుంది. ఆ తర్వాత you can download. ఇక్కడ చూడండి, దర్ ఈస్ ఫస్ట్ అమెండ్మెంట్ ఏమో రిగార్డింగ్ దట్ హౌసింగ్ ఫెసిలిటీ. 10%, 7.5, 5%. ఇదంతా కూడా హౌసింగ్ ఫెసిలిటీనే. ఇంకా హోటల్ అకామిడేషన్ అది సేమ్ ఉంది. పీజీబీపీలో 35 డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఇంటిమేట్ చేయాలి 1 month prior to date of filing of ITR. ఐఎఫ్ఓఎస్లో ఇట్ ఈస్ అమెండ్మెంట్ రిగార్డింగ్ వాట్ ఎల్ఐసి. ఇదంతా కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంది. నేను రాసిన నోట్బుక్లో సింపుల్గా ఉంది. జస్ట్ నౌ హౌ షోన్ వన్ పీడిఎఫ్ కదా, అది మీరు తర్వాత కాపీ చేసుకోండి. ఇఫ్ యూ రీడ్ ఇన్ దిస్ మెటీరియల్ చాలా లెంతీగా ఇచ్చారు వాళ్ళు. కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 1. What is the date of issue of policy? Date of issue of policy ఏముంది? 1st April 2013. అంటే బిఫోర్ 1st April 2023 ఉంది కదా, కాబట్టి ఓల్డ్ వన్ ఓన్లీ అప్లికేబుల్. బిలో 10% ఉంటే ఎగ్జామ్టెడ్, ఇప్పుడు ఇస్ అబౌవ్ 10% ట్యాక్సబుల్. అమౌంట్ లిమిట్ లేదు. 5 lakhs లిమిట్ ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు ఇస్ ఆఫ్టర్ 1st April 2023 కదా. వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రీమియం? 6 lakhs. వాట్ ఈస్ సమ్ అష్యూర్డ్? 60 lakhs. 60 lakhs పైన అంటే వీ హౌ టు అప్లై పర్సెంటేజ్ ఆన్ వాట్? ఆన్ సమ్ అష్యూర్డ్ కదా. 60 lakhs ఇంటూ 10% హౌ మచ్? 6 lakhs. అంటే ప్రీమియం పేడ్ ఎంత ఉంది? 6 lakhs ఉంది. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంది. ప్రీమియం పేడ్ ఎంత ఉంది? 6 lakhs. వాట్ ఈస్ సమ్ అష్యూర్డ్? 60 lakhs. 60 lakhs పైన వీ హౌ టు అప్లై 10%. ఆఫ్టర్ 1st April 2012 ఉంది కాబట్టి బిఫోర్ 1st April 2012 ఉంటే 20%, ఆఫ్టర్ ఉంటే 10 కదా 15 కదా, 15 హ్యాండిక్యాప్డ్, నార్మల్ పర్సన్కి 10%. సో సమ్ అష్యూర్డ్ పైన ఇఫ్ యూ అప్లై 10%, హౌ మచ్ యూ గాట్? 6 lakhs. అంటే యాన్యువల్ ప్రీమియం ఎంత ఉంది? 6 lakhs లెస్ బిలో ఉన్నా నో ప్రాబ్లం. అంటే ఇట్స్ 10% ఆర్ బిలో రెండు కవర్ అయినాయి. 10% ఉన్నా ఓకే, బిలో ఉన్నా ఓకే. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ 10%. 10% ఆర్ బిలో ఉంటే వాట్ ఈస్ ఆన్సర్? ఎగ్జామ్టెడ్. కాబట్టి ఇక్కడ చూడండి, the consideration received would be exempted under section 1010D. అంటే మీకు వచ్చిన ఎల్ఐసి అమౌంట్ 1010D ప్రకారం ఎగ్జామ్టెడ్. సిన్స్ యాన్యువల్ ప్రీమియం డస్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్.
10% ఆర్ బిలో ఉందనుకోండి ఎగ్జామ్టెడ్. ఇక్కడ లిమిట్ ఆఫ్ 5 lakhs ఈస్ నాట్ అప్లికేబుల్. లిమిట్ ఆఫ్ 5 lakhs నాట్ అప్లికేబుల్. 5 lakhs లిమిట్ ఎప్పుడు అప్లికేబుల్? ఇట్ ఈస్ ఆఫ్టర్ 1st April 2023. ఓకేనా? కమ్ టు సెకండ్ వన్, ఎగ్జాంపుల్ నెంబర్ 2. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ పాలసీ? 1st April 2023. ఇక్కడ చూడండి, 1st April 2023. కాబట్టి హౌ టు అప్లై లేటెస్ట్ వన్. లేటెస్ట్ వన్కి వాట్ ఈస్ ద కండిషన్? పర్సెంటేజ్ ఏమో బిలో 10 ఉండాలి, అమౌంట్ కూడా బిలో 5 lakhs ఉండాలి. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. అంటే బిలో 5 lakhs అంటే 5 lakhs సార్ బిలో ఉండొచ్చు, 5 lakhs ఉన్నా బిలో ఉన్నా ఓకే. అలాగే పర్సెంటేజ్ హౌ టు అప్లై అండ్ వాట్? సమ్మేషుడ్ ఎంత ఉంది? 50 lakhs ఉంది మనకి. 50 lakhs ఇంటూ 10% ఇట్ ఈస్ హౌ మచ్? 5 lakhs. ఎగ్జాక్ట్ 5 lakhs ఉంది. అంటే అమౌంట్ పాయింట్ ఆఫ్ లో 5 lakhs సార్ బిలో ఉంది, పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ లో కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంది. కాబట్టి మీకు వచ్చే ఎల్ఐసి అమౌంట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ద కన్సిడరేషన్ వుడ్ బి ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1010D. ఎందుకంటే యాన్యువల్ ప్రీమియం డస్ నాట్ ఎక్సిడ్ 5 lakhs అంటే 5 lakhs సార్ బిలో ఉంది, అండ్ ఆల్సో డస్ నాట్ ఎక్సిడ్ 10%. పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ లో 10 ఆర్ బిలో ఉంది కాబట్టి మీకు వచ్చే ఎల్ఐసి అమౌంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. పర్సెంటేజ్ మీరు దేనిపైన అప్లై చేయాలి? సమ్ ఎస్టెడ్ పైన అప్లై చేయాలి. సమ్ ఎస్టెడ్ ఎంత ఇక్కడ? 50 lakhs అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%? 5 lakhs. ఎంత ఉంది ప్రీమియం? 5 lakhs సార్ బిలో ఉంది, అంటే లెస్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంది కాబట్టి ఎగ్జామ్టెడ్. కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఇక్కడ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఎగ్జాంపుల్ నెంబర్ 3లో వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ పాలసీ? 1st April 2023. కాబట్టి హౌ టు అప్లై న్యూ ప్రొవిజన్. న్యూ ప్రొవిజన్లో అమౌంట్ ఎంత ఉండాలి? 5 lakhs సార్ బిలో ఉండాలి. కానీ ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 6 lakhs ఉంది. 6 lakhs ఉంది. ఇవన్నీ సింగిల్ పాలసీసే. మల్టిపుల్ పాలసీస్ ఉంటే దట్ విల్స్ ఇన్ ఎగ్జాంపుల్ నెంబర్ 4, 5, 6. ఇవన్నీ సింగిల్ పాలసీసే. సింగిల్ పాలసీకి పర్సెంటేజ్ బిలో 10 ఉండాలి, ప్రీమియం బిలో 5 lakhs ఉండాలి. కానీ ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది? 6 lakhs ఉంది, అంటే అబౌవ్ 5 lakhs ఉంది. ప్రీమియం మీద అబౌవ్ 5 lakhs ఉంటే అప్పుడు ఎల్ఐసి అమౌంట్ ఈజ్ టాక్సబుల్. చూడండి ఇక్కడ ద కన్సిడరేషన్ వుడ్ నాట్ బి ఎగ్జామ్టెడ్. ఎందుకంటే యాన్యువల్ ప్రీమియం పేబుల్ ఈజ్ ఎక్సిడ్స్ 5 lakhs. సింగిల్ ప్రీమియంకి వాట్ ఈస్ కండిషన్? బిలో 10% అంటే బిలో 5 lakhs ఉంటే ఎగ్జామ్టెడ్. ఇప్పుడు ఈజ్ అంటే అదర్ దాన్ దోస్ కండిషన్స్, ఆ కండిషన్స్ మీరు వెలిడ్ చేశారు అనుకోండి అప్పుడు టాక్సబుల్. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 1 పాలసీ అంటే మల్టిపుల్ పాలసీస్ ఉంటాయి కదా. ఈ ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2లో 3లో సింగిల్ పాలసీ. ఎగ్జాంపుల్ నెంబర్ నెక్స్ట్ 4, 5, 6లో ఏమో మల్టిపుల్ పాలసీస్. మోర్ దాన్ 1 ఎలిజిబుల్ పాలసీ. మల్టిపుల్ పాలసీస్లో కూడా ప్రీమియం కింద 10% ఆర్ బిలో ఉండి అమౌంట్ కింద 5 lakhs ఆర్ బిలో ఉంటే ఎగ్జామ్టెడ్. ప్రీమియం బిలో 10 ఉంటే అమౌంట్ కింద మోర్ దాన్ 5 lakhs ఉంటే అప్పుడు 5 lakhs ఆర్ బిలో ఉన్న పాలసీస్ ఏమో ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ 5 lakhs ప్రీమియం ఉన్న పాలసీస్ ఏమో టాక్సబుల్. అదర్ కేసు టోటల్లీ టాక్సబుల్. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ 2 పాలసీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. వాట్ ఈస్ ద టోటల్ ప్రీమియం పెయిడ్? 5 lakhs. అంటే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 lakhs ఆర్ బిలో ఉందా? ఎస్. వాట్ ఈస్ సమ్ అష్యూర్డ్? 50 lakhs. 30 + 20 50 lakhs ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%? 5 lakhs. 5 lakhs ఉంది. 5 lakhs ఆర్ బిలో ఉన్నా నో ప్రాబ్లం. అంటే చెప్పాలంటే 10% ఆర్ బిలో ఉంది. ఎందుకంటే 10% అప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి? 5 lakhs వచ్చింది. 5 lakhs ఆర్ బిలో ఉంది. అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 5 lakhs ఆర్ బిలో ఉంది. అర్థమవుతుందా? అంటే పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఆర్ బిలో ఉంది. మనకు 10 అప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి? 5 lakhs వచ్చింది. అంటే 10 ఆర్ బిలో ఉంది. అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 5 lakhs ఆర్ బిలో ఉండాలి. ఎస్, ఇక్కడ ఎగ్జాక్ట్ 5 lakhs ఉంది. కాబట్టి మీకు వచ్చే ఎల్ఐసి అమౌంట్ ఎగ్జామ్టెడ్. ప్రీమియం పేడ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs అండ్ పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డస్ నాట్ ఎక్సీడ్ 10%. కాబట్టి ఎల్ఐసి అమౌంట్ దేర్ ఫోర్ ద కన్సిడరేషన్ వుడ్ బి ఎగ్జామ్టెడ్. ఒకసారి మళ్ళీ మీరు ప్రొవిజన్ చదవండి. అక్కడ నేను రాసిన ట్యాబ్ ఫార్మాట్లో నీట్గా ఉంది. ప్రొవిజన్ రాసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్స్ మళ్ళీ చేయండి. సింగిల్ పాలసీనా మల్టిపుల్ పాలసీసా? ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2, 3 ఏమో సింగిల్ పాలసీస్, 4, 5, 6 ఏమో మల్టిపుల్ పాలసీస్. ఇక్కడ కూడా మల్టిపుల్ పాలసీస్ ఏ అండ్ పి ఉంది. వాట్ ఈస్ ద
ప్రీమియం పేడ్ 4.5 lakhs అండ్ 5.5 lakhs 10 lakhs. వాట్ ఈజ్ సమ్ ఎష్యూర్డ్ 1 crore అంతే కదా, 44 lakhs ప్లస్ 50 lakhs 1 crore ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%, 10 lakhs. అంటే పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే 10% సార్ బిలో ఉంది. కానీ ప్రీమియం పేడ్ ఏమో మోర్ దాన్ 5 lakhs ఉంది. ప్రీమియం పేడ్ ఏమో మోర్ దాన్ 5 lakhs ఉంది. పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే 10 or బిలో ఉంది. పర్సెంటేజ్ 10 or బిలో ఉండి ప్రీమియం కింద మోర్ దాన్ 5 lakhs ఉంటే అప్పుడు పాలసీస్ రిలేటింగ్ టు 5 lakhs ఆర్ బిలో ప్రీమియం ఏమో ఎగ్జామ్టెడ్. పాలసీస్ రిలేటింగ్ టు అబవ్ 5 lakhs ప్రీమియం ఏమో ట్యాక్సబుల్. ఇప్పుడు దర్ ఆర్ 2 పాలసీస్ కదా, ఆ 2 పాలసీస్లో విచ్ వన్ ఈస్ హ్యావింగ్ ప్రీమియం 5 lakhs ఆర్ బిలో? 4.5 lakhs ఇది, ఇంకోటి ఏమో అబవ్ 5 lakhs ఉంది. కాబట్టి 4.5 lakhs ఆర్ బిలో ప్రీమియం ఉంది కదా, ఆ ఎల్ఐసి అమౌంట్ ఏమో ఎగ్జామ్టెడ్. అంటే పాలసీ ఏ ఎల్ఐసి అమౌంట్ ఏమో ఎగ్జామ్టెడ్. పాలసీ బి ప్రీమియం ఎంత ఉంది? మోర్ దాన్ 5 lakhs ఉంది కాబట్టి పాలసీ బి ఎల్ఐసి అమౌంట్ ఈస్ ట్యాక్సబుల్. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ 10 or బిలో ఉంది, కానీ అమౌంట్ ఎంత ఉంది? అమౌంట్ 5 lakhs దాటింది. అవుట్ ఆఫ్ దీస్ 2 విచ్ వన్ ఈస్ ఎగ్జామ్టెడ్ అంటే ఓన్లీ ఏ పాలసీ వుడ్ బి ఎగ్జామ్టెడ్, ఎందుకంటే ఆ పాలసీ ప్రీమియం బిలో 5 lakhs ఉంది. బి పాలసీ ఏమో వుడ్ నాట్ బి ఎగ్జామ్టెడ్ అండ్ ట్యాక్సబుల్. అంటే ఏ పాలసీ ఏమో ఎగ్జామ్టెడ్, బి పాలసీ ఏమో ట్యాక్సబుల్. కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 6. వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రీమియం పేడ్? 10 plus 3.5 plus 6 19.5 lakhs కదా, 19.5 lakhs. వాట్ ఈస్ సమ్ ఎష్యూర్డ్? 10 lakhs, 35 lakhs, 60 lakhs. ఎంత టోటల్? 95 lakhs. 95 lakhs no 105 lakhs. 105 lakhs ఉంది. 105 lakhs and what is the meaning of 10%? 10.5 lakhs. కానీ ప్రీమియం పేడ్ ఏమో 19.5 lakhs ఉంది. అంటే మోర్ దాన్ 10% ఉంది. అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 5 lakhs ఉంది. పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 10 ఉంది. అది ఫస్ట్ కేసు కాదు, సెకండ్ కేసు కాదు, లాస్ట్ కేసు. కాబట్టి ఎల్ఐసి అమౌంట్ టోటల్లీ ట్యాక్సబుల్. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ ఇక్కడ 1 plus 3.5 plus 6 10.5 వెరీ వెయిట్ 10.5 19.5 కదా, అది 1 plus 3.5 plus 6 10.5. 10.5 అంటే ఇప్పుడు ఏంటిది? పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్ 10 ఉంది. మనకు 10 చేసి ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. ప్రీమియం పేడ్ కూడా 10.5 ఉంది. ఓకేనా? అమౌంట్ పాయింట్ ఆఫ్ మోర్ దాన్ 5 lakhs ఉంది. సెకండ్ కేసు, థర్డ్ కేసు కాదండి, అక్కడ సెకండ్ కేసు. ప్రీమియం పేడ్ ఏమో 10% ఆర్ బిలో ఉంది, బట్ అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 5 lakhs ఉంది. ప్రీమియం పెరిగిన 10 or బిలో ఉండి అమౌంట్ కింద మోర్ దాన్ 5 lakhs ఉంటే అప్పుడు 5 lakhs ఆర్ బిలో ఉన్న పాలసీస్ ఏమో ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ 5 lakhs ఉన్న పాలసీస్ ఏమో ట్యాక్సబుల్ కదా. ఏ ఎంత ఉంది? 1 lakh. బి ఎంత ఉంది? 3.5 lakhs. ఈ రెండు కలిపి ఎంత వచ్చింది? 4.5 lakhs. అంటే రెండింటి కలిపి బిలో 5 lakhs ఉంది కాబట్టి ఏ పాలసీ బి పాలసీ అమౌంట్ ఏమో ఎగ్జామ్టెడ్. సి పాలసీ అమౌంట్ ఎంత ఉంది? 6 lakhs ఉంది, మోర్ దాన్ 5 lakhs ఉంది కాబట్టి సి పాలసీ అమౌంట్ ఏమో ట్యాక్సబుల్. పాలసీ ఏ పాలసీ బి అమౌంట్ ఎగ్జామ్టెడ్. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఎగ్జామ్టెడ్. దిస్ మెటల్ గివెన్ బై ఐసిఐ కాబట్టి ఇక్కడ ఇది ఎడిట్ అవ్వడం లేదు కాబట్టి ఇక్కడ వీ కెనాట్ యూజ్ పెన్, జస్ట్ ఐఎమ్ యూజింగ్ యువర్ పెన్సిల్ కాబట్టి మీకు అది ప్రాపర్ కనపడకపోవచ్చు. ఏ అండ్ బి వుడ్ బి ఎగ్జామ్టెడ్. సి ఏంటిది? సి ప్రీమియం ఎంత ఉంది? మోర్ దాన్ 5 lakhs ఉంది. సి మోర్ దాన్ 5 lakhs ఉంది కాబట్టి సి పాలసీ మాత్రం నాట్ ఎగ్జామ్టెడ్, ట్యాక్సబుల్. ఏ అండ్ బి ఎగ్జామ్టెడ్, సి మాత్రం ట్యాక్సబుల్. నౌ కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 7. ఇక్కడ మొత్తం ఎంత ఉంది? ప్రీమియం 5.5 plus 1 plus 3.5 plus 6 7 10.5 plus 5.5 16 ఉంది. అంటే మోర్ దాన్ 5 lakhs ఉంది. అమౌంట్ పాయింట్ మోర్ దాన్ 5 lakhs ఉంది. ఊ తెలిసి పర్సెంటేజ్ కింద బిలో 10 ఉంటే
అప్పుడు 5 lakhs ఆర్ బిలో ఉన్న ప్రీమియమ్స్ ఏమో ఎగ్జామ్టెడ్, అబౌవ్ 5 lakhs ఉన్న ప్రీమియమ్స్ ఏమో ట్యాక్సబుల్. పర్సెంటేజ్గా మోర్ దాన్ 10 ఉంటే మొత్తం ట్యాక్సబుల్. సమ్ ఎష్యూర్డ్ 55 + 10 65, 1 crore 60 lakhs అంతేనా? 160 lakhs. ఒకసారి మీరు కూడా కంప్యూట్ చేయండి టోటల్. 160 lakhs కరెక్ట్ కదా? ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%? ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%? 16 lakhs. 16 lakhs. Out of these four. Policy X ఏమో 1st April 2012. రిమైనింగ్ 3 ఏమో 1st April 2023. పాలసీ X ఏమో 1st April 22. పాలసీ ABC ఏమో 1st April 23. పాలసీ X ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళు? బిఫోర్ 1st April 2023 కదా. ABC ఏమో ఆఫ్టర్ 1st April 2023. అంటే ఈ మూడేమో న్యూ పాలసీస్, అంటే అమెండ్మెంట్ కిందకి వస్తాయి. ఇదేమో బిఫోర్ 1st April 2023 కాబట్టి ఇది ఓల్డ్ వన్. ఓల్డ్ కేసులో లిమిట్ ఆఫ్ 5 lakhs ఉందా మనకి? నో, లిమిట్ ఆఫ్ 5 lakhs లేదు. జస్ట్ హౌ టు సే ఓన్లీ మానిటరీ లిమిట్. వాట్ ఈస్ ద మానిటరీ లిమిట్? 55 lakhs ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%? 5.5 lakhs అంతే కదా. 20 ఎప్పుడంటే ఇఫ్ యూ టేకెన్ బిఫోర్ 1st April 2012, ఆఫ్టర్ అయితే 15 లేదా 10, ఇక్కడ నార్మల్ పర్సెంట్ కాబట్టి 10%. 55 lakhs అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10%? 5.5 lakhs. ఎంత ఉంది ప్రీమియం? 5.5 lakhs ఉంది. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంది. కాబట్టి ఎక్స్ సంబంధించిన పాలసీ అమౌంట్ ఎగ్జామ్టెడ్. చూడండి, ఎక్స్ పాలసీ అమౌంట్ వుడ్ బి ఎగ్జామ్టెడ్. వాట్ అబౌట్ ఏబిసి? ఏబిసి ఏమో టేకెన్ యాజ్ ఆన్ 1st April 2023. అంటే ఇవన్నీ కూడా న్యూ పాలసీస్. న్యూ పాలసీస్లో పర్సెంటేజ్ లిమిట్ ఉంది, అంటే యూ హ్యావ్ టు అప్లై 5 lakhs ఆల్సో. 10 lakhs plus 35 plus 60, how much it is? 45, 105 lakhs. And what about premium? 10.5 lakhs. 10.5 lakhs. Premium point of view more than 5 lakhs only. What about percentage point of view? On this, if you apply 10%, ఎంత వస్తుంది మనకు? అది 10.5 lakhs వస్తుంది. పర్సెంటేజ్ 10 or బిలో ఉందా? మోర్ దాన్ 10 ఉందా? పర్సెంటేజ్ 10 or బిలో ఉంది. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ అట్ ఏ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ క్యాల్కులేటర్. 10 + 35 + 60, 105 ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10% to 10.5 lakhs. What about premium paid? 1 + 3.5 + 6, 10.5. అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 5 lakhs ఉంది. పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 or బిలో ఉంది. చూడండి, ఏబిసి ఈ మూడుకి ఎందుకు సపరేట్ చేస్తున్నామంటే దీస్ 3 ఇష్యూడ్ ఆఫ్టర్ 1st April 2023. ప్రీమియం అమౌంట్ ఎక్సిడ్స్ 5 lakhs, కానీ పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 or బిలో ఉంది. ప్రీమియం మోర్ దాన్ 5 lakhs ఉండి పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 or బిలో ఉంటే అప్పుడు 5 lakhs or బిలో ఉన్న పాలసీస్ ఏమో ఎగ్జామ్టెడ్, మోర్ దాన్ 5 lakhs ఉన్న పాలసీస్ ఏమో ట్యాక్సబుల్ కదా. సో ఇప్పుడు ఏ బి మొత్తం ఎంత ఉంది? ఏ 1 lakh, బి 3.5 lakhs, 4.5 lakhs ఉంది. సి ఏమో 6 lakhs ఉంది. ఏబి ఎగ్జామ్టెడ్. వాట్ అబౌట్ సి? డస్ నాట్ ఎగ్జామ్టెడ్. ఒకసారి క్లియర్గా మీరు బిఫోర్ కమింగ్ టు దిస్ వన్, ఇది నోట్బుక్లో నీట్ కాపీ చేసుకోండి. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 సింగిల్ పాలసీ, మల్టిపుల్ పాలసీ, ఇది కాపీ చేసుకుని ఒకసారి ఆ 7 ఎగ్జాంపుల్స్ ఒకసారి క్లియర్గా చేయండి. అంటే ఈజీనే, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై.
దట్ పర్సంటేజెస్. బిఫోర్ తీసుకున్నప్పుడు ఓన్లీ పర్సంటేజే ఉంది, రీసెంట్గా తీసుకున్న వాళ్ళకి పర్సంటేజ్ ఉంది అండ్ దర్ ఈజ్ లిమిట్ ఆల్సో 5 lakhs. మళ్ళీ అక్కడ సింగిల్ పాలసీ, మల్టిపుల్ పాలసీస్ ఉన్నాయి. ఆ 7 ఎగ్జాంపుల్ చేయండి. నౌ కమ్ టు జిఎస్టీ అమెండ్మెంట్స్. మనకు జిఎస్టీలో కూడా దెర్ ఆర్ 3 to 4 స్మాల్ అమెండ్మెంట్స్, అవి వెరీ నామినల్ అమెండ్మెంట్స్. కమ్ టు జిఎస్టీ అమెండ్మెంట్స్. మనకు షెడ్యూల్ 3 మీకు ఐడియా ఉంటే కదా, వాట్ ఈస్ షెడ్యూల్ 3? నెగటివ్ లిస్ట్. షెడ్యూల్ 3 నెగటివ్ లిస్ట్. నెగటివ్ లిస్ట్లో మనకి ఒక 8-9 ఐటమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో దర్ ఈస్ వన్ థింగ్, యాక్షనబుల్ క్లైమ్స్. యాక్షనబుల్ క్లైమ్స్. యాక్షనబుల్ క్లైమ్స్ ఇక్కడ అమెండ్మెంట్ ఉంది. మనకు షెడ్యూల్ 3 నెగటివ్ లిస్ట్, దాంట్లో ఒక 8-9 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో 1 ఐటమ్ ఈస్ వాట్ అంటే యాక్షనబుల్ క్లైమ్స్. యాక్షనబుల్ క్లైమ్స్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీస్ టాక్సబుల్, అదర్ యాక్షనబుల్ క్లైమ్స్ ఎగ్జామ్టెడ్. అంటే ఒకప్పుడు ఆ విధంగా ఉండేది, ఇది లేదు ఒకప్పుడు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే యాక్షనబుల్ క్లైమ్స్ని యూ కెన్ క్లాసిఫై ఇన్ 2 types, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీస్, అదర్ యాక్షనబుల్ క్లైమ్స్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీస్ ఏమో టాక్సబుల్, అదర్ యాక్షనబుల్ క్లైమ్స్ ఏమో ఎగ్జామ్టెడ్ కదా. ఇప్పుడు రీసెంట్లీ దే యాడెడ్ దీస్ 3 ఆల్సో, క్యాసినోస్, హార్స్ రేసెస్ అండ్ ఆన్లైన్ గేమ్స్. 3 + 3 6 ఉన్నాయి. ఈ 6 ఇప్పుడు టాక్సబుల్, రిమైనింగ్ ఆల్ ఎగ్జామ్టెడ్. ఒకప్పుడు 3 మాత్రమే, అంటే ఈ 3 మాత్రమే ఎగ్జామ్ట్, రిమైనింగ్ అన్ని టాక్సబుల్. ఇప్పుడు ఆ 3తో పాటు ఇంకో 3 యాడ్ చేశారు. ఇప్పుడు 6 టాక్సబుల్, రిమైనింగ్ అన్ని ఎగ్జామ్టెడ్. ఈ స్టార్ మార్క్ ఉన్నాయి కదా, క్యాషినోస్, హార్స్ రేసెస్, ఆన్లైన్ గేమ్స్, ఈ 3 అనేటివి అమెండ్మెంట్స్. అలాగే కమ్ టు సెకండ్ వన్. ఇది కూడా రీసెంట్గా కంప్లీట్గా యాడ్ చేశారు, న్యూ వన్ ఇది. ఏదంటే సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అట్ సినిమా హాల్స్. సినిమా హాల్స్లో క్యాంటీన్స్ ఉంటాయి. క్యాంటీన్స్లో వాళ్ళు ఫుడ్ అండ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ ఇవి సప్లై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ ఫుడ్ పైన, బెవరేజెస్ పైన రేట్ ఆఫ్ జిఎస్టీ రెస్టారెంట్ వాళ్ళు అప్లై చేస్తే రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లై చేయాలా అంటే, కొందరు ఏమంటారు అంటే ఇది ఫుడ్ అండ్ బెవరేజెస్ కాబట్టి వీ హ్యావ్ టు అప్లై రెస్టారెంట్ రేట్ ఆఫ్ జిఎస్టీ. అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏ రేట్ ఆఫ్ జిఎస్టీ ఉంటుందో అది అప్లై చేయాలంటారు. కొందరు ఏమంటారు, నో ఇది సినిమా హాల్లో ఉంది కాబట్టి సినిమా టికెట్కి అప్లై అయ్యే రేట్ అప్లై చేయాలంటారు. సినిమా హాల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొవైడ్ చేసినప్పుడు రెస్టారెంట్ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లై చేయాలా, లేదా సినిమా టికెట్ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లై చేయాలా? సింపుల్. ఇఫ్ సపరేట్ సపరేట్లీ అంటే మీరు మూవీకి వెళ్ళారు, అనుకోకుండా బ్రేక్లో వెళ్ళి మీరు ఫుడ్ కానీ లేదా బెవరేజ్ కానీ తీసుకున్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సపరేట్ సపరేట్లీ, ట్యాక్సబుల్ యాజ్ రెస్టారెంట్ సర్వీస్. అంటే రెస్టారెంట్ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లై చేస్తాం. అట కాకుండా మీరు టికెట్ బుక్ చేస్తున్నప్పుడే కొన్నిసార్లు ఇట్ విల్ షో కూల్ డ్రింక్స్ దట్ ఆప్షన్స్. అంటే మీరు సినిమా టికెట్తో పాటు ఫుడ్ కూడా బుక్ చేసుకుంటే ఇఫ్ సప్లైడ్ అలాంగ్ విత్ మూవీ టికెట్స్, అంటే మీరు ఆన్లైన్లో మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు యు ఆర్ బుకింగ్ సమ్ కూల్ డ్రింక్స్ ఆల్సో, అప్పుడు ట్యాక్సబుల్ అట్ ది రేట్ అప్లికేబుల్ టు సినిమా. సపరేట్గా సప్లై చేస్తే మాత్రము రెస్టారెంట్ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లికేబుల్. మూవీ టికెట్తో పాటు సప్లై చేస్తే అప్పుడు ఆ టికెట్కి ఉన్న రేట్ ఆఫ్ జిఎస్టీని అప్లికేబుల్. ఇది ఒక న్యూ క్లారిటీ అమెండ్మెంట్ ఇది. నెక్స్ట్ వన్. తర్వాత ఇవన్నీ మీరు కాపీ చేసుకోండి. ఈ పీరియడ్ దట్ ఐసీఐ బుక్ అది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఇవి సింపుల్గా ఉన్నాయి, ఇక్కడ కాపీ చేసుకోండి. నెక్స్ట్, సర్వీసెస్ సప్లైడ్ బై డైరెక్టర్. మీకు ఐడియా ఉంటే మనకు రివర్ ఛార్జ్ మెకానిజంలో సర్వీసెస్ ప్రొవైడ్ బై డైరెక్టర్ టు కంపెనీ ఆర్సీఎం అప్లికేబుల్. సర్వీసెస్ ప్రొవైడ్ బై డైరెక్టర్ టు కంపెనీ ఆర్సీఎం అప్లికేబుల్. ఇక్కడ స్మాల్ అమెండ్మెంట్ ఏంటంటే డైరెక్టర్ గిన పర్సనల్ కెపాసిటీలో ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఆర్సీఎం నాట్ అప్లికేబుల్. అదే డైరెక్టర్ గిన డైరెక్టర్ కెపాసిటీలో గిన ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఆర్సీఎం అప్లికేబుల్. అంటే సింపుల్ చెప్పాలంటే డైరెక్టర్ కింద పర్సనల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే ఆర్సీఎం నాట్ అప్లికేబుల్, అఫీషియల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే ఆర్సీఎం అప్లికేబుల్. సపోజ్ డైరెక్టర్ ఒక ఇమ్మోల్ ప్రాపర్టీని రెంట్కి ఇస్తున్నాడు కంపెనీ వాళ్ళకి, అది పర్సనల్ కెపాసిటీ, సో ఆర్సీఎం నాట్ అప్లికేబుల్. అదే డైరెక్టర్ కింద అఫీషియల్ కెపాసిటీలో కింద ప్రొవైడ్ చేస్తే ఆర్సీఎం అప్లికేబుల్. అంటే ఒకప్పుడు ఈ డిఫరెన్స్ ఏం లేదు. సర్వీసెస్ ప్రొవైడ్ బై డైరెక్టర్ టు కంపెనీ ఆల్వేస్ ఆర్సీఎం అప్లై అయ్యేది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు,
పర్సనల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే ఆర్సీఎం నాట్ అప్లికేబుల్, అఫీషియల్ కెపాసిటీలో ప్రొవైడ్ చేస్తే ఆర్సీఎం ఈస్ అప్లికేబుల్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్మాల్ అమెండ్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది కూడా న్యూ వన్, అంటే ఇది కంప్లీట్గా న్యూ వన్. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ బై వే ఆఫ్ వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్. అంటే ఇక్కడ మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ బై వే ఆఫ్ వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్, శానిటేషన్. శానిటేషన్ అంటే క్లీనింగ్, స్లమ్ ఇంప్రూవ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే ఇవన్నీ కూడా రిలేటింగ్ టు హెల్త్ అండ్ క్లీనింగ్ సర్వీసెస్. హెల్త్ అండ్ క్లీనింగ్, శానిటేషన్, స్లమ్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కూడా క్లీనింగ్ కదా. ఇఫ్ యూ ప్రొవైడ్ దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ టు గవర్నమెంట్, దిస్ వన్ ఆల్సో ఎగ్జామ్టెడ్. మనకి ఎగ్జామ్షన్ లిస్ట్ ఉంది కదా, ఎగ్జామ్షన్ లిస్ట్లో జిఎస్టీలో మనకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎగ్జామ్షన్ లిస్ట్, సపరేట్ చాప్టర్ ఉంది. సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్ సర్వీసెస్, ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఈ హౌ టు యాడ్ దిస్ వన్ ఆల్సో. సర్వీసెస్ ప్రొవైడ్ టు గవర్నమెంట్ బై వే ఆఫ్ దీస్ ఆర్ ఎగ్జామ్టెడ్. సో మనకు జిఎస్టీలో ఉన్న అమెండ్మెంట్స్ అన్ని కూడా మైనర్ అమెండ్మెంట్స్. ఇన్కమ్ ట్యాక్స్లో ఆ ఎల్ఐసి ఒకటే మేజర్ అమెండ్మెంట్. అది ఒకసారి నీట్గా చూడండి. ఆ 7 ఎగ్జాంపుల్స్ చెయ్యండి ఒకసారి. ఇప్పుడు కమ్ టు ప్రెజెంటేషన్. అంటే ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, హౌ టు ప్రజెంట్ ఇన్ ఎగ్జామ్. ప్రెజెంటేషన్, ప్రిపరేషన్ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ ఇంకా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్. అది మీకు లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్. క్వశ్చన్ పేపర్ అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సేమ్ టైం డ్యూరేషన్, వాల్యుయేషన్ కూడా ఒకేలా ఉంటుంది. జస్ట్ మీరు ఆ ఎగ్జామ్ 3 అవర్స్లో మీరు ఎలా ఉంటున్నారు, ఆ 3 అవర్స్ని మీరు ఎగ్జామ్ టైంలో ఎలా యూజ్ చేసుకుంటున్నారు. మీరు రాస్తున్నప్పుడు చాలామంది ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ మీరు ఆన్సర్కి ఇంపార్టెంట్ ఇవ్వడం మర్చిపోండి. ఆన్సర్ అనేది వన్ ఆఫ్ ది స్టెప్ మాత్రమే తప్ప ఆన్సర్ అనేది అక్కడ ప్రయారిటీ కాదు. మీరు స్టెప్స్ అన్ని అంటే వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మీరు ప్రాపర్గా రాసి మీ ఆన్సర్ రాంగ్ అయినా సరే వాళ్ళు మీకు ఫుల్ మార్క్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆన్సర్కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అదే మీరు స్టెప్స్ ఇవన్నీ ఏం రాయకుండా మీ ఆన్సర్ కరెక్ట్ ఉన్నా సరే వాళ్ళు మీకు 1 మార్క్ 2 మార్క్స్ ఇస్తారు. సో ఆన్సర్ పైన ఎక్కువ ఫోకస్ చేయొద్దు. సపోజ్ ఎగ్జామ్లో ఎలా ప్రివెంట్ చేయాలంటే యాక్ట్లో ఏమి ఇచ్చారు, క్వశ్చన్ ఏం చెప్తుంది, తర్వాత వాట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈ 3 కవర్ అవ్వాలి. అంటే ఈ 3 ఏ ఆర్డర్లో ఉన్నా పర్లేదు. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి యాక్ట్లో ఏముంది, క్వశ్చన్ వాళ్ళు ఏమి ఇచ్చారు, మీరేమనుకుంటున్నారు, ఈ 3 కవర్ అవ్వాలి. అంటే ఈ 3 ఏ ఆర్డర్లో ఉన్నా పర్లేదు. అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, తర్వాత యాక్ట్ ఏమని చెప్తుంది, తర్వాత మీ ఆన్సర్ రాయొచ్చు. ఇది ఎలా అయినా రాయండి, యూ కెన్ రైట్ ఇన్ ఎనీ ఆర్డర్. కానీ 3 కవర్ అవ్వాలి. యాక్ట్లో ఇచ్చింది, గివెన్ డేటా, అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్. ఈ 3 కవర్ అవ్వాలి. సపోజ్ టీడీఎస్ పైన ఒక సెక్షన్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, పేమెంట్ మేడ్ టు ప్రొఫెషనల్స్ ₹20,000 ఇచ్చారు. టీడీఎస్ అప్లికేబుల్ కాదనేది క్వశ్చన్. దే గివెన్ ఫర్ 2 మార్క్స్. వాళ్ళు ఏమని ఇచ్చారు, వీఆర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ 20,000 టు ప్రొఫెషనల్స్, టీడీఎస్ అప్లికేబుల్ కాదా అని ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే టీడీఎస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అంటే వాళ్ళు మైండ్లో ఆలోచించుకొని ఇక్కడ మాత్రం వాళ్ళు ఓన్లీ ఫైనల్ ఆన్సర్ రాస్తున్నారు, టీడీఎస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ అని రాస్తున్నారు. ఇలా రాస్తే వీళ్ళకి ఓన్లీ హాఫ్ మార్క్. మరి హౌ టు ప్రెజెంట్, అసలు మీరు ప్రొఫెషనల్స్కి పేమెంట్ చేసినప్పుడు టీడీఎస్కి అప్లికేబుల్ అయ్యే సెక్షన్ ఏంటి, సెక్షన్ 194J ప్రకారం టీడీఎస్ అప్లై అవ్వాలంటే లిమిట్ ఎంత, 30,000. అండ్ వాట్ ఈస్ ద రేట్, గుర్తుంది రేటు. టెక్నికల్ సర్వీసెస్ సమ్ అదర్స్కి ఏమో 2%, రిమైనింగ్ వాళ్ళందరికీ ఏమో 10%. రేట్ ఈజ్ 10%. ఫస్ట్ ఈ విధంగా మీరు యాక్ట్లో ఏమని చెప్తున్నారో అది రాయండి.
నౌ కమ్ టు గివెన్ కేస్, ఇది యాక్ట్ టైం అని చెప్తుంది. నౌ కమ్ టు గివెన్ కేస్. ఇన్ ద గివెన్ కేస్, what is the payment made to professionals? 28,000. In the given case, payment made to professionals 20,000. Therefore, TDS is not applicable. Because it is below limit of rupees 30,000. 30,000 దాటితే TDS ఉంటుంది. ఇక్కడ బిలో 30K ఉంది కాబట్టి మనకు TDS ఉండదు. యాక్ట్ ఏమని చెప్తుంది, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మీరు ఏమనుకుంటున్నారు, ఈ 3 కవర్ అవ్వాలి. అయితే ఏ ఆర్డర్లో ఉన్నా పర్లేదు కానీ ఆన్సర్లో ఈ 3 కవర్ అవ్వాలి. ఈ విధంగా రాసినప్పుడే 2 మార్క్స్ వస్తాయి మీకు. అంటే దీనికి ఒక 1 మార్క్ ఉంటుంది, దీనికి ఒక హాఫ్ మార్క్ ఉంటుంది, దీనికి ఒక హాఫ్ మార్క్ ఉంటుంది. చాలా మంది ఇవన్నీ రాయకుండా డైరెక్ట్ దే ఆర్ గోయింగ్ టు ఫైనల్ ఆన్సర్. TDS ఈజ్ నాట్ అప్లికేబుల్ బికాస్ ఇట్ ఈస్ బిలో లిమిట్ అని రాసేస్తున్నారు. అటు రాసినప్పుడు మీకు ఫుల్ మార్క్స్ రావు. అది మీరు చేసే మెయిన్ మిస్టేక్. ఇది అవాయిడ్ చేస్తే చాలా వరకు మీకు మార్క్స్ వస్తాయి. రెండోది, క్యాలిక్యులేషన్స్ అక్కడ చూపించడం లేదు. చాలా మంది క్యాలిక్యులేషన్స్ చూపించడం లేదు. ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుటీ కవర్డ్ నాట్ కవర్డ్ కదా. ఇన్ కేస్ ఆఫ్ కవర్డ్ అనుకోండి, వాట్ ఈస్ ద ఎగ్జంప్షన్, వాట్ ఈస్ ద గ్రాట్యుటీ రిసీవ్డ్ తీసుకుంటాం, మైనస్ యూ కెన్ టేక్ సమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. What is the actual gratuity received? First one. Second one, maximum 20 lakhs. Third one, 15/26 into last month salary into number of years. అలాగే more than 6 months ఉన్న will treat as what 1 year. ఇక్కడ what is the meaning of salary? Basic plus any DA. లాస్ట్ మంత్ సాలరీ అంటే జస్ట్ మనకు 1 month సాలరీ కావాలి. 1 month బేసిక్ ఎంత, ఎగ్జాంపుల్ 10,000. 1 month DA ఎంత, ఎగ్జాంపుల్ 5,000. మొత్తం 15,000. 15/26 into 15,000 into నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎగ్జాంపుల్ 20. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత వస్తుంది మనకి, 15/26 into 15,020, ఎగ్జాంపుల్ 3.6 lakhs అనుకోండి. ఎగ్జాంపుల్ గ్రాట్యుటీ అమౌంట్ 10 lakhs. యాక్చువల్ గ్రాట్యుటీ 10 lakhs, maximum 20 lakhs. దిస్ మనీ ఎంత, 3.6 lakhs. లోయర్ మీన్స్ హౌ మచ్, 3.6 lakhs. వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అమౌంట్, 6.4 lakhs. ఇట్ ఈస్ అ టాక్సబుల్ వాల్యూ. అంటే ఇక్కడ మనం సెక్షన్ రాస్తున్నాము. చాలా మంది ఆ ఫ్లోలో సెక్షన్ గురించి వదిలేస్తారు. తెలిసినా సరే సెక్షన్ రాయడం మర్చిపోతారు. సెక్షన్ రాయండి. యు ఆర్ రైటింగ్ ఎవరి స్టెప్. అంటే స్టెప్ నెంబర్ 1 ఏంటి, యాక్చువల్ గ్రాట్యుటీ, మ్యాక్సిమము, ఇక్కడ క్యాలిక్యులేషన్స్, మళ్ళీ ఇక్కడ 15,000 ఎలా వచ్చింది, 10,000 బేసిక్, DA 5,000. అలాగే ఇక్కడ 20 ఎందుకు వచ్చింది, నెంబర్ ఆఫ్ ఇయర్స్, అలాగే మోర్ దాన్ 6 months ఆల్సో ఈక్వల్ టు 1 year. ఇవన్నీ మనం ఇక్కడ నీట్గా ఈ విధంగా రాయాలి. ఇక్కడ శాలరీ అంటే ఏంటి, బేసిక్ ప్లస్ ఎనీ DA. అవుట్ ఆఫ్ దోస్ 3 విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఇలా ఫుల్ ఫామ్ రాయండి. ఇక్కడ విచ్ ఎవర్ లోయర్ అని హౌ టు రైట్ ఫుల్ ఫామ్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఫుల్ ఫామ్ రాయండి. అది పోతే బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ ద టాక్సబుల్ వాల్యూ. సో వేర్ ఎవర్ పాసిబుల్ దేర్ సెక్షన్ క్యాలిక్యులేషన్స్ నీట్గా యూ హౌ టు షో దెమ్. సి మీకు వచ్చు అని, ఇఫ్ యూ నో వన్ ప్రొవిజన్, చాలా మంది ఏమనుకుంటారు, నాకు వచ్చు కదా ప్రొవిజన్ అని వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ రాస్తారు. నీకు వచ్చు అని ఎగ్జామినర్కి లేదా వాల్యూ చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఈ హౌ టు ప్రెజెంట్ ఆన్ పేపర్ కదా. మీరు పేపర్ పైన ప్రజెంట్ చేస్తేనే దే విల్ అండర్స్టాండ్ యువర్ టాలెంట్, దే విల్ అండర్స్టాండ్ యువర్ నాలెడ్జ్, సో దట్ దే కెన్ గివ్ మార్క్స్. మీకు వచ్చు కదా అని మీరు డైరెక్ట్గా ప్రొవిజన్స్, క్యాలిక్యులేషన్స్, వర్కింగ్ నోట్స్, అజంప్షన్స్, నోట్స్ ఇవన్నీ ఏమి రాయకుండా ఇఫ్ యూ రైట్ డైరెక్ట్లీ ఫైనల్ ఆన్సర్, హౌ దే విల్ గివ్ ఫుల్ మార్క్స్. సో ఎగ్జామ్లో మీకు వచ్చని మీరు ఎగ్జామినర్కి వాల్యూ చేసే వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేయగలగాలి. సో ఫర్ దట్ యూ హౌ టు రైట్ వేర్ ఎవర్ పాసిబుల్ దేర్ సెక్షన్, వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్, ఫుల్ ఫామ్స్, అజంప్షన్స్ ఏమైనా ఉంటే అజంప్షన్స్ ఇవన్నీ నీట్గా రాయండి. అలాగే ఎగ్జామ్లో సెకండ్ కేస్ టైం మేనేజ్మెంట్, ఒకటి ప్రెజెంటేషన్లో మొత్తం ఫుల్గా రాయండి. వర్కింగ్ నోట్స్, సెక్షన్స్, అజంప్షన్స్, క్యాలిక్యులేషన్స్, వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ మైండ్ అవన్నీ పేపర్ పైన పెట్టండి. మీరు పేపర్ పైన రాస్తేనే ఎగ్జామినర్కి మీ గురించి అర్థమవుతుంది. రెండోది టైం మేనేజ్మెంట్. చాలామంది స్టార్టింగ్లో వచ్చు కదా అని చాలా నీట్గా చాలా స్లోగా రాస్తూ ఉంటారు. అలా స్లోగా రాస్తే ఒక 1.5 hourలో ఎగ్జాంపుల్ మీరు ఒక 30 మార్క్స్ రాశారు.
ఇంకా 1.5 hour టైం ఉంది. నెక్స్ట్ 1.5 hourలో యూ హ్యావ్ టు రైట్ ఫర్ 70 మార్క్స్. అప్పుడు ఏమవుతుంది, ఇంకా తెలియకుండా మీకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వచ్చేసి అరే ఇంక 1.5 hour ఉంది, 70 మార్క్స్ రాయాలి కదా అని అప్పుడు వచ్చినట్టు కూడా మీరు ఆ ఫ్లోలో క్వశ్చన్ ప్రాపర్గా చదవకపోవడం వలన లేదా టైం లేదు కదా అని ఆ టెన్షన్లోనూ రాంగ్ చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఎగ్జామ్లో స్టార్టింగ్లో రిలాక్స్ అవ్వద్దు. స్టార్టింగ్లోనే మీరు ఎక్కువ మార్క్స్ రాయగలగాలి. ఫస్ట్ ఒక 1.5 hourలో మీరు అట్లీస్ట్ ఒక 45 to 50 మార్క్స్ రాయగలగాలి. ఒక 45 మార్క్స్ రాస్తే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో రాసేటవన్నీ కూడా మీకు వచ్చినట్టే ఉంటాయి కాబట్టి 1.5 hourలో మీరు ఒక 45 మార్క్స్ రాస్తే నెక్స్ట్ 1.5 hourలో యూ కెన్ కవర్ రిమైనింగ్ 55 మార్క్స్, ప్రాబ్లం లేదు. సో రిమెంబర్, ఫస్ట్ 1 hourలో ఒక 30 మార్క్స్, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో 15 మార్క్స్, అంటే 1.5 hourలో 40 మార్క్స్ అయిపోవాలి. నెక్స్ట్ 1.5 hourలో 55 మార్క్స్ రాస్తారు, ఇబ్బంది ఏం లేదు. సో టైం మేనేజ్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు అన్నీ స్లోగా రాస్తూ లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉందనుకోండి, మీకు వచ్చి కూడా రాయకపోతే టైం లేక రాయకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఫీల్ అవుతారు. టైం మేనేజ్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది థర్డ్ వన్, ఇక్కడ ఉంటున్న వీకెండ్ ఎగ్జామ్స్ రాయరు. వీకెండ్ ఎగ్జామ్స్ ఏమి రాయరు అసలు వాళ్ళు. కొందరు రాస్తారు కానీ 2 మార్క్స్ 3 మార్క్స్ అలా వస్తాయి. చాప్టర్ వైజ్ పెట్టినప్పుడే మీరు వీకెండ్ ఎగ్జామ్స్ రాయకుండా రాసినా సరే తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ ఎలా తెలుస్తుంది? అలాగే మీకు అన్నీ గుర్తుండాలంటే మీరు వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా రివైజ్ చేసుకుంటూ ఉండాలి, అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాస్తూ ఉండాలి. అవన్నీ రాసినప్పుడు మీకు గుర్తుంటాయి, ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. మూడోది, క్వశ్చన్ నెంబర్ 1లో ఏబిసి ఉన్నాయనుకోండి, క్వశ్చన్ నెంబర్ 2లో ఏబి ఉన్నాయనుకోండి, క్వశ్చన్ నెంబర్ 3లో కూడా ఏబిసి ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్, సపోజ్ మీకు క్వశ్చన్ నెంబర్ 1లో బి బాగొచ్చు, 2లో ఏ వచ్చు, 3లో సి వచ్చు, అంటే రిమైనింగ్ వచ్చు కానీ అంత క్లియర్గా రావనుకోండి. ఫస్ట్ మీరు 1B రాయండి, 1B అనేసి నీట్గా రాయండి. ఇది అయిపోయిన తర్వాత 2A రాయండి, అయిపోయిన తర్వాత 3C రాయండి. అంటే చాలామంది క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేస్తే ఏబిసి ఖచ్చితంగా రాయాలి, ఆర్డర్లో ఉండాలి. తర్వాత 2 స్టార్ట్ చేస్తే ఏబి రాయాలి, 3 స్టార్ట్ చేస్తే ఏబిసి రాయాలి అనే ఒక రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు. అట్లా ఏం లేదు. యూ కెన్ స్టార్ట్ ఎనీ సబ్ క్వశ్చన్, నో ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 1లో బి రాయండి, తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ 2A రాయండి, క్వశ్చన్ నెంబర్ 3C రాయండి. ఇప్పుడు తర్వాత మీకు సపోజ్ ఒక మోడరేట్గా 1C వచ్చు అనుకోండి, తర్వాత 2B, తర్వాత 3B అనుకోండి. ఇప్పుడు ఇవి రాసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకొకటి, ప్రతి పేజ్లో ఒకటి రాయండి. ఒక్క పేజ్లో ఎప్పుడు కూడా 2 రాయొద్దు, ప్రతి పేజ్లో ఒకటి రాయండి, ఇన్క్లూడింగ్ సబ్ క్వశ్చన్స్. అది సబ్ క్వశ్చన్ అయినా స్మాల్ క్వశ్చన్ అయినా ఒక పేజ్లో ఒకటే రాయండి. ఇప్పుడు వీళ్ళు గో టు 4th పేజ్, అంతే కదా. దీనికి ఒక పేజ్ అయిపోయింది, ఒక పేజ్ అయిపోయింది, ఒక పేజ్ అయిపోయింది. వీళ్ళు గో టు 4th పేజ్. 4th పేజ్లో యూ విల్ రైట్ 1C, 5th పేజ్లో యూ విల్ రైట్ 2B, 6th పేజ్లో యూ విల్ రైట్ 3B. సో ఫస్ట్ మీకు ఏమైతే వస్తాయో అవన్నీ నీట్గా రాయండి, తర్వాత కొంచెం మోడరేట్గా వచ్చినట్టు వెళ్ళండి, తర్వాత లాస్ట్లో డిఫికల్ట్గా ఉన్నట్టు రాయండి. సో ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఉన్న ఏబిసి సబ్ క్వశ్చన్స్ అన్ని రాయాలంటే రూల్ ఏం లేదు. మీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్, మీకు ఏ సబ్ క్వశ్చన్ వస్తే ఆ సబ్ క్వశ్చన్ నీట్గా హెడ్డింగ్ పెట్టండి, రాయండి. గో టు నెక్స్ట్ పేజ్, తర్వాత గో టు నెక్స్ట్ పేజ్. సో హెడ్డింగ్ నీట్గా పెట్టేసి రాయండి. ఫస్ట్ మీకు ఏం వస్తే అవి, జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్కి, జిఎస్టీకి దే విల్ గివ్ సపరేట్ బుక్లెట్. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏమొస్తే అవి రాయండి, అది పక్కన పెట్టేసండి. తర్వాత జిఎస్టీలో ఏమొస్తే అవి రాయండి, ఓకేనా. ఫస్ట్ వచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్లో, అలాగే వచ్చినట్టు జిఎస్టీ రాయండి. నౌ కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ బ్యాక్. ఈ హౌ టు రైట్ మోడరేట్ క్వశ్చన్స్. తర్వాత డిఫికల్ట్, ఇక్కడ కూడా అంతే, మోడరేట్, డిఫికల్ట్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్టార్ట్ చేస్తారా, జిఎస్టీ స్టార్ట్ చేస్తారా మీ ఇష్టం, కానీ ఫస్ట్ వచ్చినట్టే రాయండి. ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ వచ్చినట్టే రాయండి, అది పక్కన పెట్టేసి గో టు జిఎస్టీ. అక్కడ కూడా ఫస్ట్ హౌ టు రైట్ రిటర్న్ నోన్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ దే విల్ గివ్ ఎగ్జాంపుల్ 28 లైన్స్ అనుకోండి, 28 to 26 లైన్స్ ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే ట్రై టు రైట్ లైన్ బై లైన్. ఇక్కడ రాశారు అనుకోండి, తర్వాత నెక్స్ట్ లైన్ వదిలేసేయండి, తర్వాత ఇక్కడ రాయండి. ఇలా రాసినప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది, కొంచెం లెంతీగా కనబడుతుంది. లైన్ బై లైన్ రాయండి. ప్రతి లైన్ రాస్తే ఏమవుతుందంటే అది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, అంటే చూసే వాళ్ళకి ఏదో కంజెస్టెడ్గా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి లైన్ బై లైన్ రాయండి, లైన్ బై లైన్ రాయండి, నీట్గా ఉంటుంది. ఒక పేజ్లో జస్ట్ ఒక 4 లైన్స్ సరిపోయింది అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 1Aలో జస్ట్ 4 లైన్స్ సరిపోయింది అనుకోండి, అయినప్పటికీ ఆ పేజ్ వదిలేసండి, ఆ పేజ్ వదిలేసి గో టు న్యూ పేజ్, ఇక్కడ 2B రాయండి. అట్లా. ఇంకొకటి, 100 మార్క్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మీకు వచ్చినా రాకపోయినా సరే, రాలేదనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్యాపిటల్ గెయిన్ పైన ఒక ప్రాబ్లం ఇచ్చారు, అది మీకు అర్థం కాలేదనుకోండి, అంటే 100 మార్క్స్లో ఒక 20-30 మార్క్స్ అలా డిఫికల్ట్గా ఉంటుంది, అర్థం కాలేదనుకోండి, జస్ట్ మీరు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యూ విల్ టేక్ వాట్ వాల్యూ మైనస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్, you will get what net consideration minus COA cost of acquisition minus COI cost of improvement. అట్లీస్ట్ ఈ విధంగా ఫార్మాట్ ఏం వస్తే మీకు రాయండి. ఎగ్జామ్లో వదిలేసి రావద్దు, మీకు ఏం ఐడియా ఉంటుంది ఆ సెక్షన్ కానీ ఆ ఫార్మాట్ కానీ గివెన్ డేటా కానీ మీకు ఏం ఐడియా ఉంటే అది ఎంతో కొంత మీరు రాసిరండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామినర్కి అంటే వాళ్ళకు మార్క్స్ వేసే థాట్ ఉన్నా సరే, వాళ్ళ మార్క్స్ వేయాలంటే మీరు ఏదో ఒకటి రాసి ఉండాలి. రాసి ఉంటే అప్పుడు ఒక 1 మార్కో 2 మార్క్స్ వేస్తారు వాళ్ళు. వాళ్ళకు మార్క్స్ వేయాలని థాట్ ఉన్నా సరే మీరు ఏమీ రాయకపోతే ఎంటీ పేపర్కి వాళ్ళు మార్క్స్ వేయలేరు కదా. కాబట్టి లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉందనుకోండి, చాలామంది బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా రావడం వల్ల యూజ్ ఏమి ఉండదు. కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్, డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఏదో ఒకటి మీకు ఎంత ఐడియా ఉంటే అంత రాసిరండి. అట్లీస్ట్ ఎవరికి 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. ఆ విధంగా ఈ ఫేవరెట్ 4 క్వశ్చన్స్ అనుకోండి, 4 into 2 మార్క్స్ 8 మార్క్స్ వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ నా ఉద్దేశం సబ్ క్వశ్చన్స్. ఇప్పుడు 4th క్వశ్చన్లో ఏ బి సి డి ఉంది, మీకు ఇవన్నీ డిఫికల్ట్ అనిపిస్తున్నాయి అనుకోండి, మీరు ఏదో ఒకటి రాస్తే దీనికి ఒక 2 మార్క్స్ 1 మార్క్ అట్లీస్ట్ యూ విల్ గివ్ 5 to 6 మార్క్స్. అంటే 16 మార్క్స్ కదా, ఇది 16 మార్క్స్లో అట్లీస్ట్ యూ విల్ గెట్ 5 to 6 మార్క్స్. అది మీకు చాలా ప్లస్ అవుతుంది. మనకు సిఏ వాళ్ళకు సిఎంఏ వాళ్ళకు సేమ్ అండి. సిఏలో ఇన్కమ్ ట్యాక్స్ 50, జిఎస్టీ 50 ఉంటుంది. సిఎంఏలో ఇన్కమ్ ట్యాక్స్ 50, జిఎస్టీ 40, కస్టమ్స్ 10 ఉంటుంది. సిలబస్ ఎగ్జాక్ట్లీ సేమ్. వీళ్ళ కస్టమ్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ సప్లై ఉండదు, చాప్టర్ ఉండదు. కస్టమ్స్ యాక్ట్ ఉంటుంది సిఎంఏ వాళ్ళకి, అంతే. సిలబస్ పరంగా ఎగ్జాక్ట్లీ సేమ్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. జిఎస్టీలో సిఏ వాళ్ళకి ప్లేస్ ఆఫ్ సప్లై ఉంటుంది, సిఎంఏ వాళ్ళకి ప్లేస్ ఆఫ్ సప్లై ఉండదు. అలాగే సిఎంఏ వాళ్ళకి కస్టమ్స్ యాక్ట్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్, ఇద్దరికి 100 మార్క్సే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒక్కొక్క సబ్జెక్టు ప్రెజెంటేషన్ ఒక విధంగా ఉంటుంది. కాస్టింగ్ అకౌంట్స్ అనుకోండి, లేదా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రిపరేషన్ ఆల్సో. కాస్టింగ్ అకౌంట్స్ ఎలా ఉంటుందంటే కొంచెం ప్రాబ్లమ్ సొల్యూషన్ టైప్ ఉంటుంది. అంటే ప్రాబ్లము సొల్యూషన్ ఉంటుంది కాస్టింగ్ అకౌంట్స్. లా ఎలా ఉంటుంది, మొత్తం థియరీనే ఉంటుంది. వాట్ అబౌట్ ట్యాక్స్, ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ది ప్రొవిజన్. ఫస్ట్ మీరు ప్రొవిజన్ని చదవాలి, తర్వాత ఆన్ దట్ యూ హ్యావ్ టు డూ ప్రాబ్లం. అంటే ఒక్కొక్క సబ్జెక్టు వే ఆఫ్ ప్రిపరేషన్ ఒక విధంగా ఉంటుంది. కాస్టింగ్ అకౌంట్స్ జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ది ప్రాబ్లం, యూ హ్యావ్ టు డూ సొల్యూషన్. అంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ ఐడియా ఉండాలి. లా మొత్తం థియరీనే ఉంటుంది, అవునా. వాట్ అబౌట్ ట్యాక్స్, యూ హ్యావ్ టు రీడ్ ది ప్రొవిజన్. ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాబ్లమ్ ఆన్ గ్రాట్యుటీ, ఫస్ట్ మీకు గ్రాట్యుటీ వచ్చి ఉండాలి, 10 వచ్చి ఉండాలి. తర్వాత మాత్రమే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాబ్లమ్ ఆన్ హెచ్ఆర్ఏ, మీకు హెచ్ఆర్ఏ ప్రొవిజన్ వచ్చి ఉండాలి, 10-13 వచ్చి ఉండాలి. తర్వాత మాత్రమే యూ కెన్ డూ ప్రాబ్లం. అంటే హెచ్ఆర్ఏ పైన ప్రాబ్లం చేయాలంటే మీకు హెచ్ఆర్ఏ ప్రొవిజన్ వచ్చి ఉండాలి కదా. విచ్ ఎవర్ ఈజ్ లోయర్, యాక్చువల్ హెచ్ఆర్ఏ 50% ఆఫ్ సాలరీ ఆర్ 40% ఆఫ్ సాలరీ, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ, ఇది వచ్చి ఉండాలి. ఇది వస్తేనే మీరు ఆన్ దట్ యూ కెన్ డూ ప్రాబ్లం. కాబట్టి డోంట్ డూ మచ్ ప్రాబ్లమ్స్. మనం ఇచ్చిన మెటీరియల్, ఐ వాంట్ టు అనౌన్స్ వన్ థింగ్. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ మెటీరియల్లో 240 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జిఎస్టీలో 80 ఉన్నాయి, 320 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మనం ఇన్కమ్ ట్యాక్స్కి ప్రతి ఒక్కటి నేను మీకు నోట్ చెప్పాను, A to Z ఐ గివెన్ నోట్స్. జిఎస్టీ కూడా A to Z ఐ గివెన్ నోట్స్. ప్రతి చాప్టర్కి నోట్ చెప్పుకున్నాం. ఇంకా సిఎంఏ వాళ్ళకి దీంతో పాటు కస్టమ్స్ యాక్ట్ కూడా ఐ గివెన్ నోట్స్. మన నోట్స్ బ్లైండ్గా A to Z నీట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా అప్ టు ఎగ్జామ్స్ మన నోట్స్నే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయదు, నోట్స్ని చాలా తరువుగా చాలా నీట్గా ప్రిపేర్ అవ్వండి. రీడ్ మల్టిపుల్ టైమ్స్.
దాంతోపాటు డూ సమ్ ప్రాబ్లమ్స్ బట్ డోంట్ డూ మెనీ ప్రాబ్లమ్స్. చూడండి, లక్ష వాళ్ళు మీకు రీసెంట్గా ఒక మెటీరియల్ ఇచ్చారు. నేను సార్తో కూడా మాట్లాడాను. ఈ మెటీరియల్ కంప్లీట్లీ యూ కెన్ ఇగ్నోర్. అది మీకు ఎందుకు ఇచ్చారు అంటే, నార్మల్గా కొందరు ఏమంటారంటే స్టూడెంట్స్, సార్ మీ మీ ప్రాబ్లమ్స్ అన్ని చేశాము, మాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కావాలి అంటారు. వాళ్ళ కోసం మాత్రమే లక్ష వాళ్ళ మెటీరియల్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసి మాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కావాలి అనే వాళ్ళకి మాత్రమే మెటీరియల్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ ఈ మెటీరియల్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. త్రో ఇట్ కంప్లీట్లీ. డూ అవర్ మెటీరియల్ క్లియర్లీ. ఇక్కడ గివెన్ మోర్ దాన్ సఫిషియంట్ ప్రాబ్లమ్స్. ఇన్కమ్ ట్యాక్స్లో 240 ఉంటాయి మీరు కౌంట్ చేస్తే, అలాగే జిఎస్టీలో 80 ఉన్నాయి, 320 దాకా ఉన్నాయి మనకి. ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఇవి ఆల్రెడీ అయిపోయాయి, చాలా క్లియర్గా చేశాం అనుకుంటే అప్పుడు యూ కెన్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్. ఇది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్, ఇది ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్. బై సీయింగ్ దిస్ మెటీరియల్ మీరు వరీ అవ్వద్దు, టెన్షన్ పడవద్దు. ఇది ఏంటంటే ఎవరైనా చేసుకుంటే ప్రాక్టీస్ ఇచ్చారు తప్ప ఎటువంటి ఇది చేయాలని ఎటువంటి కంపల్సరీ కాదు. ఇది మీరు కంప్లీట్గా వదిలేసేయండి. డోంట్ టేక్ ఎనీ టెన్షన్. ఓకేనా? ఆ లక్ష మెటీరియల్ని వదిలేసేయండి. మన మెయిన్ టార్గెట్ జిఎస్టీ నోట్స్, ఇన్కమ్ ట్యాక్స్ నోట్స్, సిఎంఏ వాళ్ళు దాంతోపాటు కస్టమ్ నోట్స్. ఈ నోట్స్ బాగా చదవండి, బాగా చదవండి. ప్రతి ప్రోజెక్ట్ నేను సింపుల్గా మీకు రాపించాను, ఈజీ వేలో రాపించాను, నీట్గా రాపించాను. అవి నీట్గా చదవండి. దాంతోపాటు డూ సమ్ ప్రాబ్లమ్స్. మీరు ప్రొవిజన్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జామ్లో మీరు ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. చాలామంది ప్రొవిజన్స్ వదిలేసి ఒకటేమైనా దే ఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఏం యూజు? అదే మీరు ప్రొవిజన్ తెలిస్తే ఎగ్జామ్లో యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లమ్. సో ట్రస్ట్ అవర్ నోట్స్. ఈ నోట్స్ని మనస్ఫూర్తిగా చదవండి. దాంతోపాటు డూ సమ్ ప్రాబ్లమ్స్. మనం ప్రాబ్లమ్స్ కూడా మేజర్గా క్లాస్ రూమ్లో చేసి ఉన్నాము. అవి మోర్ దాన్ సఫిషియంట్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బీ కాన్ఫిడెంట్, రైట్ ఫర్ 100 మార్క్స్ అండ్ ప్రెజెంటేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్, సెక్షన్స్, ఫుల్ ఫామ్స్, అలాగే అజంప్షన్స్ ఇవన్నీ ప్రాపర్గా రాయండి. యూ హ్యావ్ టు రైట్ లైన్ బై లైన్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ 100 మార్క్స్. ఈ థింగ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సిఏ వాళ్ళకి ఇంకా హార్డ్లీ ఒక 15 days టైం ఉంది. సిఎంఏ వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ 1.5 month టైం ఉంది. సిఏ వాళ్ళు 15 days. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, జస్ట్ రీడ్ అవర్ నోట్స్. మన నోట్బుక్ ముందు పెట్టుకోండి. ఇంకా పెన్ను ఏం పక్కన పెట్టేసి, అన్ని పక్కన పెట్టేసి జస్ట్ నోట్బుక్ని నీట్గా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇన్కమ్ ట్యాక్స్ అంతా నోట్బుక్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్ టేక్ జస్ట్ 1 day. జిఎస్టీ 1 day. సో నోట్బుక్ మొత్తం నీట్గా చదివేసేయండి. చదువుతున్నప్పుడు డోంట్ టేక్ ఎనీ టెన్షన్. ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ లిమిట్స్, సెక్షన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ చదవండి. So these are the amendments in income tax and GST and how to present in exam. అది ఈ అమెండ్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న అమెండ్మెంట్స్, జిఎస్టీలో ఉన్న అమెండ్మెంట్స్, ఇవి సిఏ వాళ్ళకు అలాగే సిఎంఏ వాళ్ళకి ఇద్దరికి కూడా అప్లికేబుల్. ఓకేనా? ఈ ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్, జిఎస్టీ అమెండ్మెంట్స్ ఏమైతే చెప్పుకున్నామో అవి సిఏ వాళ్ళకి అప్లికేబుల్, అలాగే సిఎంఏ వాళ్ళకి అప్లికేబుల్. ఇద్దరికి అప్లికేబుల్ ఈక్వల్లీ. ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్, జిఎస్టీ అమెండ్మెంట్స్ ఇద్దరికి ఈక్వల్లీ అప్లికేబుల్. ఎస్పెషల్లీ సిఎంఏ వాళ్ళు ఆ లక్ష వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమాటిక్ మెటీరియల్ని అది కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. కంప్లీట్లీ ఇగ్నోర్. ప్రీవియస్ బ్యాచ్లో కూడా సిఎంఏ వాళ్ళు చాలా మంది జస్ట్ మన మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు. దే గాట్ 78 or 18 టాక్సేషన్. కాబట్టి కంప్లీట్లీ లక్ష వాళ్ళ మెటీరియల్ని ఇగ్నోర్ చేయండి. అది చూసి మీరు భయపడొద్దు. అది జస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ కోసం ఎవరైనా చేసుకుంటారేమో ఇచ్చారు తప్ప అది ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఓకేనా? సరే, మరి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. బీ కాన్ఫిడెంట్. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి. సరే మరి, టేక్ కేర్.